చూసుకుంటాలే అన్న. నమస్తే అక్క. నర్సింగ్ యాదవ్ అక్క. పెద్ద రియల్టర్ అవునా? అంత లేదక్క, చిన్న పని మీద వచ్చాను. ఏది జూబ్లీ సెటిల్మెంటా? మీకెలా తెలుసు? డీటెయిల్స్ అక్కర్లేదు, పని అయిపోతుంది వెళ్ళు. మరి అమౌంట్ 50-50. చాలా ఎక్కువ. 25-25. అనా 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 ఏ నఫ్సు కూడా ఆపు. చల్ చల్ రా. అది అక్క ఏయ్, అక్క కోపం వస్తే సాల్తీ లేచిపోతాడు. మీరు అడిగింది ఇచ్చేస్తాను అక్క. ఉంటానక్క. చల్ ఇప్పుడు రంగా, అక్క. సేట్ మ్యాటర్ ఎంత వరకు వచ్చింది? తేడా వస్తే ఫినిష్ చేసేది. చేసాము, ప్లాన్ వేసి మ్యాప్ వేసాము, మొత్తం వర్కౌట్ చేసాము. దివంగి నా పార్టీరా, ఏడా వస్తే లేపేస్తుంది. మర్యాద ఈ ప్లేస్ వదిలి వెళ్ళిపో. నాకు చెప్పరా ప్లేస్ నాదిరా. రేయ్, 1990లో యాదయ్య అన్న వాడు కళ్ళు కోసం దీన్ని తాకట్టు పెట్టాడు. వాడు బాబు వీడు, వీడు బాబు దగ్గర నుంచి వాడు, వాడు బాబు దగ్గర నుంచి వీడు, చివరికి 10,000 రూపాయలు రిజిస్ట్రేషన్ అయింది. రేయ్, అసలు మీ ఇద్దరికి తెగక నా దగ్గరికి వచ్చాను. నీకెందుకు ఇవ్వాలి? నేనే నొక్కేస్తాను. నీకు దండం పెడతానక్క, నాకు ఈ ప్లేస్ ఉంది ఏమొద్దక్క, నన్ను క్షమించక్క. నాకు ఈ ప్లేస్ వద్దక్క, నువ్వే ఈ ప్లేస్ ఉంచుకోక్క. బోర్డు ఫిక్స్ చేయండి రా. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నా, మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇంతమంది ఆడపిల్లలు తీసుకొని నీ ఆడికి పోవాలి, మమ్మల్ని విడిచిపెట్ట రాదు. ఏమా, నీకు 3 సార్లు మంచిగా చెప్పినా అర్థం కాలేదా? సిటీలో ఎన్ని జాగాలు లేవు మీరు కబ్జా చేయాలంటే. తమ్మి మమ్మల్ని విడిచిపెట్ట రాదు, నీ కాలు మొక్తా. కాళ్ళు మొక్తా నాకేంటి లాభం? కబ్జా చేస్తే 10 కోట్లు వస్తాయి. నీ పని కానీ రా. కొంచెం టైం తమ్మి. ఇప్పటికే చాలా టైం ఇచ్చాం, లాభం లేదు. నీ పని కానీ రా. ఈ స్థలం నాది, నేను కబ్జా చేస్తున్నా. ఎవరు వస్తాడో చూస్తా. మొత్తం పెట్టండి. వీళ్ళంతా ఏంటి గొడవ? వీళ్ళంతా రౌడీలమ్మా, మన జాగ్రత్త కబ్జా చేయడానికి వచ్చిండ్రు. నువ్వు ముందు మన నేను మాట్లాడతాను. ఏంది నువ్వు మాట్లాడేది? నీకేం తెలుసు? నువ్వు అమ్మాయికి రాలి. వీళ్ళంతా నీకు ఎందుకు బిడ్డ? నా బాధ నేను పడతా గానీ నువ్వు నా కమలను పో బిడ్డ. అమ్మా ఏం పర్వాలేదమ్మా, నువ్వుంటూ నేను మాట్లాడతాను. వద్దు బిడ్డ, ఈ జాగ కాకపోతే మనం ఇంకోటి చూసుకుందాం. వీళ్ళంతా మంచోళ్ళు కాదు, వీళ్ళతోటి మంచి కాదు. నా మాట నీకు పో బిడ్డ, నువ్వు లోపలికి పో. అమ్మా నువ్వు ఊరుకో, నేను వెళ్ళి చూస్తాను. ఇగో అమ్మా, నా మాట ఇగో అమ్మా, అవుతమే ఈ జాగా కబ్జా చేసినాం. అవు మళ్ళా త్వరగా 10 కోట్లు తీసురా, అర్థమైందా?
వందర స్వామి ఇక్కడికి అక్క అక్క నమస్తే అక్క అక్క నీ ఇలాక తెలియక వచ్చినాక తప్పు అయిపోయిందక్క నన్ను క్షమించక్క ఇంకోసారి రానాక నీ కాలు ముక్త పనిచేద్దయ్యా లే ఈ విషయం ఎవరితో చెప్పనక్క నీ మీద నా మీద ఒట్టక్క అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా రే అమ్మ అంటే ఎవరు అనుకున్నారు మనందరికి అమ్మరా అమ్మ అమ్మ నమస్తే అమ్మ అరే ఇది పెద్ద దేవాలయం అమ్మ నడిపిస్తున్న దేవాలయం అరే గా మార్కెట్ లో దగ్గర పైసరా ఈ రాబాయి నువ్వు జల్దీ అమ్మ తీసుకోమ్మా కూర్చో కూర్చో ఇది కాదమ్మా ఇంకా మేము అప్పుడప్పుడు వచ్చి ఇంకా ఇస్తుంటామమ్మా సరేనమ్మా అమ్మ అరే అలా చూస్తారా రాబాయ్ అమ్మ కాళ్ళ మొక్కరి అమ్మ వస్తామ్మా వస్తాము అమ్మ వస్తామ్మా అమ్మ కాలగుడి అమ్మ వస్తుంది అమ్మ ఊరుకుంటారా బాయ్ బతుకుంటే బలిసాలు బతుకు